గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ, శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మండే మార్నింగ్ మార్కెట్స్ గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న సంఘటన వీకెండ్లో జరిగింది. ఇరాన్పై యుఎస్ఏ యుద్ధం ప్రత్యక్షంగా మొదలుపెట్టింది. 3 ఇరాన్ న్యూక్లియర్ సైట్స్పై యుఎస్కు సంబంధించినటువంటి బాంబర్స్ అలాగే సబ్మెరైన్స్ దాడి చేశాయి. 30 టొమాహాక్ క్షిపణులను ప్రయోగించాయి యుఎస్ నేవీ సబ్మెరైన్స్. సో యుఎస్ చెప్తోంది ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసేసామని. సో ఇరాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ని నిజంగానే యుఎస్ఏ విధ్వంసం చేయగలిగిందా అనేది ప్రశ్న. ఎందుకంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీస్ లాంటివి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ ఇది రాలేదు. కాబట్టి 400 కిలోల ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో ఇరాన్ దగ్గర గతంలో ఇరాన్ డిక్లేర్ చేసి ఐఏఈఏకి నేషనల్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 400 కిలోల యురేనియం ఇరాన్ దగ్గర ఉంది. కానీ అది పోయిందా, ఇది పూర్తిగా ధ్వంసం అయిపోయిందా అంటే లేదనే అంటున్నారు. ఎందుకంటే దీన్ని ముందుగానే, ఈ దాడులకు ముందుగానే వేరే ప్రాంతాలకు తరలించింది ఇరాన్ అన్న వార్తలు కూడా మనకు న్యూస్ ఏజెన్సీస్లో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ ఈక్విటీ మార్కెట్స్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక 100 పాయింట్లు మాత్రమే. ఇటువంటివి జరిగినప్పుడు భారీగా గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ జరగాలి, కానీ అలా ఏం లేదు ప్రస్తుతం పరిస్థితి. 100 పాయింట్ల వీక్ ఓపెనింగ్ అనేది మనకు కనిపిస్తుంది. బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం $78.56 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది గల్ఫ్ ఆఫ్ పర్షియా, గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఈ 2 ప్రాంతాల మధ్య, పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఒక ఇరుకుగా ఉండే ఒక జలమార్గం, జలసంధి. సో దీని నుంచి గ్లోబల్ ఆయిల్ సప్లైలో 26% ఈ మార్గం నుంచే వెళ్తూ ఉంటుంది. కొంత సూయేజ్ వైపు నుంచి, కొంత ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి, ఇలా రకరకాలుగా ప్రయాణిస్తూ ఉంటుంది కదా. ఇందులో మన ఇండియాకు కూడా కొంత వస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనకు మన దిగుమతులు రోజుకి ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం 5.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, ఇవి మన దిగుమతులు. ఇందులో 1.5 to 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఈ మార్గం నుంచి వస్తుంది. మిగతాదంతా కూడా మిగతా మార్గాల నుంచి వస్తూ ఉంటుంది. అంటే మోర్ దాన్ 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనం మిగతా ఇతర మార్గాల నుంచి దిగుమతి చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇరాన్ పార్లమెంట్ చెప్పింది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేద్దామని. అది మూసివేస్తే చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. సో దీని నుంచి మనల్ని మనం కాపాడుకోగలమని చెప్పేసి మన ఆయిల్ మినిస్టర్ చెప్తున్నారు, హెచ్ఎస్ పూరి. మన దగ్గర ఎనఫ్ స్టాక్స్ ఉన్నాయి. ఇంతేకాకుండా రష్యా లాంటి దేశాల నుంచి మరింత చౌకగా ఇంకా మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. సో మనకు అంతగా మన మీద ఈ ప్రభావం ఉండదు అని. అయితే చైనా ఇరాన్ ఆయిల్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 15% ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచి వస్తున్నాయి చైనాకి. ఇరాన్కి అయితే 90% ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చైనాకి వెళ్తున్నాయి. అంటే ఇరాన్ చైనాల మధ్య ఒక తీవ్రమైనటువంటి ఒక సంబంధం ఉంది, ఒక బలమైన సంబంధం ఉంది ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి. కాబట్టి ఇప్పుడు యుఎస్ఏ ఏం చెప్తుందంటే చైనాని మీరు వెళ్ళి ఇరాన్తో చెప్పండి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేయొద్దని అని చెప్తోంది. మరోవైపు యుఎస్ఏ చైనా అండ్ రష్యా ఇరాన్ మీద దాడిని ఖండిస్తున్నాయి. ఇంకా మిలిటరీ మద్దతు ఏమీ ప్రకటించలేదు, కానీ దాడిని ఖండిస్తున్నాయి. సో ఇవన్నీ రకరకాల ఈక్వేషన్స్. సరే, మిత్ర దేశాలు ఉంటాయి ఇరాన్కి, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమాన్, ఇలాంటి దేశాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఇది మంచి పద్ధతి కాదు, మీరు చేస్తున్న తప్పు అని. ఈ మధ్య బాబాయ్ ట్రంప్ గారు ఆయన మనసుకి ఏది తోస్తే చేస్తాడు. సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ నుంచి $1 ట్రిలియన్ పెట్టుబడులు వచ్చాయని చెప్పడం జరిగింది. కాబట్టి సౌదీ అరేబియా అని చెప్తే ఆయన వింటాడా? ఇవన్నీ ఎవరు చెప్పినా ఆయన వినే మనిషి కాదు. ఆయనకి ఏది తోస్తే చేస్తాడు. ముఖ్యంగా యుద్ధం లాంటి సంఘటనలో ఇక అసలు మొన్న ఏమన్నారు, ఫ్రైడే రోజు మన మార్కెట్స్ కూడా పెరిగాయి. 2 వారాలు టైం తీసుకుంటామని, 2 రోజుల్లోనే మనసు మార్చుకొని కరెక్ట్గా
32 అవర్స్లోనే ఏమో మనసు మార్చుకొని టపీమని ఇరాన్ మీద దాడులు మొదలుపెట్టారు. సో అక్కడ ఇరాన్లో ఇప్పుడు అక్కడ ఎవరైతే అయాతుల్లా ఖొమైనీ ఉన్నారో ఆయన్ని మార్చివేయాలట, ఆయన మార్చివేసి వేరే వాళ్ళని పెట్టాలని ట్రంప్ అంటున్నారు. సో మొత్తం మీద ఇదంతా కూడా గందరగోళ పరిస్థితికి దారితీస్తోంది, గ్లోబల్ ఉద్రిక్తతలకు, జియో పొలిటికల్ అన్సర్టెనిటీస్కి దారితీస్తోంది. ఫలితంగా ఏంటి, ఇప్పుడు క్రూడ్ ధరలు ఏమవుతాయి అంతే, అదొక్కటే మిగతా దేశాలన్నీ ఆలోచించేది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా ఇరాన్ ఏం చేస్తే మనకెందుకు, మనకు పోయిందేం లేదు, వచ్చింది లేదు. అదృష్టవశాత్తు ఏంటంటే మనం ఇరాన్తోనూ బాగున్నాయి మనకు సంబంధాలు, ఇజ్రాయెల్తోనూ బాగున్నాయి, కాబట్టి పెద్దగా మనకు ఆర్థికంగా ఏం నష్టం ఉండదు. అందుకనే మార్కెట్ కూడా వాళ్ళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అంతగా పెద్దగా మనకు కనపట్టలేదు. ఒక దశలో నిఫ్టీ మేబీ లాభాల్లోకి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో అందుకనే మనం ఈ నాయిస్ అంతా పక్కన పెట్టేసి ఏం జరుగుతుంది, స్టాక్స్లో ఏం జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టడం మంచిది. ఇప్పుడు మనకు వీకెండ్లో యాక్సెంచర్ రిజల్ట్స్ వచ్చాయి. క్రూడ్ ప్రైసెస్ మాత్రం జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ $90 ఆ సమీపానికి లేదు, పొరపాటున ఏదైనా గందరగోళం జరిగి $100కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం తప్పకుండా మనం కన్సర్న్ చూపించాల్సిందే. ఎందుకంటే ఎకనామిక్ ఈక్వేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి కాబట్టి. లేని పక్షంలో మాత్రం పెద్దగా మనం గాబరా పడాల్సింది లేదు. వీకెండ్లో యాక్సెంచర్ రిజల్ట్స్ వచ్చాయి. దీన్ని మార్కెట్లో 2 విధాలుగా తీసుకుంటున్నారు. ఒకటి, యాక్సెంచర్ Q3 రెవెన్యూస్ అంచనాల కంటే మెరుగ్గా వచ్చాయని గైడెన్స్ పెంచారు, కాబట్టి దిస్ ఈజ్ గుడ్ ఫర్ ది ఇండియన్ ఐటీ కంపెనీస్ విచ్ ఆర్ ఎమ్యులేటింగ్ ది యాక్సెంచర్ మోడల్ అనేది ఒక మాట. మరొకటి, యాక్సెంచర్ గ్రోత్ రేట్ క్రమేపీ తగ్గిపోతోంది. ఇప్పుడు 5 to 6% ఆర్ లేదా 6 to 7%కి వచ్చేసింది. మార్జిన్ ఎక్స్పాన్షన్ జరగడం లేదు, బుకింగ్స్ తగ్గుతున్నాయి, అంటే న్యూ ఆర్డర్ విన్స్ ఇవి కూడా, ఇది నెగిటివ్గా అని ఒక వాదన ఉంది. సో ఈ రెండిట్లో ఏది జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు గో బై ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ ఐటీ కంపెనీస్. అది మరొక 20-25 డేస్లో మొదలవుతుంది, కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప మనం చేసేది లేదు. సో ఈలోగా ఫోకస్ మోర్ ఆన్ ది డొమెస్టిక్ థీమ్స్ లైక్ రియల్ ఎస్టేట్, అవర్ ఓన్ డిఫెన్స్కి ఇప్పుడున్న వాతావరణం అనేది డిఫెన్స్ కంపెనీలకి ఇంతకంటే అనుకూలమైన వాతావరణం మరొకటి ఉండదు. ఇంత ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో డిఫెన్స్ ఇండస్ట్రీ లాభపడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఎనర్జీ, మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం, ఎనర్జీ కన్జంప్షన్ ఏ విధంగా పెరుగుతోంది, ఇంకా ఏ విధంగా పెరగబోతోంది, ఒక ఎనర్జీ రెవల్యూషన్ ఏ విధంగా ఇండియాలో చోటు చేసుకుంటుంది అనేది. అలాగే క్యాపిటల్ మార్కెట్స్, ఎక్స్చేంజెస్ కావచ్చు, ఏఎంసీస్ కావచ్చు, డిపాజిటరీస్ కావచ్చు, ఇలాంటి బ్రోకింగ్ కంపెనీస్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం మనకు కనిపిస్తుంది. దెన్ ముడి చమురుతో కొంతకాలం పాటు ముడి చమురుతో పని లేని కంపెనీల మీదే దృష్టి పెడదాం. అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఏవియేషన్ కంపెనీస్, కొద్ది రోజులు, ఫ్యూ డేస్ అంతే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. అండ్ మేక్ ఇన్ ఇండియా లాంటి థీమ్స్, ఇలా మనకు చాలా ఇంకా ఉన్నాయి. ఫైనాన్షియల్స్, ఇప్పుడు ఇవాళ కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి ఆర్బీఐ ఒక మంచి వెసులుబాటు ఇచ్చింది. అంటే లెండింగ్, వీళ్ళ ఫండ్స్లో లెండింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది 75% నుంచి 60%కి తగ్గించుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ సంబంధించినటువంటి ఒక అనుకూలమైనటువంటి అంశం అవుతుంది. అలాగే టెక్నికల్స్, ఇప్పుడు ఎండ్ ఆఫ్ జూన్ సిరీస్ ఈ వారం మనకు రేపు గురువారంతో జూన్ సిరీస్ ఎక్స్పైర్ అవుతుంది, ఫ్రైడే నుంచి జూలై సిరీస్ ప్రారంభమవుతుంది. సో ఇప్పటిదాకా లాస్ట్ 2-3 ఎక్స్పైరీస్ అన్నీ కూడా లాంగ్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం చూసాం. ఈసారి కూడా అలాగే జరుగుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం. లాస్ట్ వీక్ మాత్రం నిఫ్టీ 1.5% పెరిగింది. ఆటోస్, ఐటీ, బ్యాంక్స్ ఈ 3 లీడ్ చేశాయి లాభాలని. కొంతవరకు ఎనర్జీ లాంటి సెక్టర్స్లో కొంత సెల్లింగ్ చూసాం, ప్రాఫిట్ బుకింగ్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇలా మనం సెక్టర్స్ వైజ్, స్టాక్స్ వైజ్ కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. ఇండెక్స్ గురించి కొంతకాలం మర్చిపోదాం. ముఖ్యంగా ఈ నాయిస్ ఏదైతే వినపడుతుందో దాని మీద అంతగా మనం దృష్టి పెట్టకుండా లెట్ us ఫోకస్ ఆన్ ఏ కంపెనీలు మంచి ఎర్నింగ్స్ అనౌన్స్ చేయబోతున్నాయి, ఎటువంటి కంపెనీలు మేనేజ్మెంట్స్ స్ట్రాంగ్ గైడెన్స్ ఇవ్వబోతున్నాయి, వీటి మీద దృష్టి పెడితే ఈజియర్ టు నావిగేట్ త్రూ ది ట్రబుల్డ్ మార్కెట్స్. ఓకే, అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు. కుటుంబరావు గారు, ఏమిటి వీకెండ్ పరిణామాలను ఏ విధంగా చూస్తున్నారు, మార్కెట్స్ మీద వీటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఒకటండి, ఎందుకంటే వీకెండ్ స్టార్ట్ అవడానికి ముందు ఏదైతే ట్రంప్ గారు కాస్త ఆశలు కల్పించారో అనమాట, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అమెరికాది అని చెప్పేసి, దాంతో శుక్రవారం నాడు మార్కెట్ ఎట్లా పెరిగిందో మనం చూసాం.
బై అండ్ లార్జ్ కాస్త ప్రపంచం అంతా కూడా ఊరట తీసుకుంది అనుకునే లోపల అనమాట B2 బాంబర్స్ తోటి బాంబింగ్ చేయటం, దాంతో అనమాట అది వన్ ఆఫ్ ఈవెంటా లేకపోతే ఇంకా మోర్ పార్టిసిపేషన్ ఉంటుందా అనేది అన్సర్టనిటీ నెలకొంటంతో అనమాట డెఫినెట్లీ తిరిగి తెర మీదకి అనమాట ఈ గ్లోబల్ అన్సర్టనిటీ అనేది పెరిగిపోయింది. సరే, అందరికీ తెలిసిన విషయమే స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ అనమాట ఎంత ఇంపార్టెంట్ ఇటు క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ కి. అది లేకపోతే గనక బై అండ్ లార్జ్ చాలా క్రూడ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ 20% పైన పెరగటం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అన్సర్టనిటీ, ఇరాన్ రిటాలియేషన్ ఎట్లా ఉంటుంది, ఆర్ టేబుల్ దగ్గరకు వస్తారా డిస్కషన్స్ కి, ఆర్ ఇవన్నీ కూడా కొన్ని ఇప్స్ అండ్ బట్స్ అనమాట ఇన్ని పెరిగేపాటికి మార్కెట్స్ డెఫినెట్లీ కొంచెం భయం అయితే అని నెలకొందనమాట. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగితే కనుక సపోజ్ $80 క్రాస్ అయితే లార్జ్ ఇంపోర్టర్స్ లైక్ ఇండియా కానీ చైనా కానీ వీటన్నిటిపైన ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా అనమాట టూ మెనీ క్వశ్చన్ మార్క్స్ వచ్చేసినాయి తెర మీదకి. అయితే చూడాలి ఇది ఈ ఎట్లా ప్యాన్ అవుట్ అవుతుంది షార్ట్ టర్మ్ లో, ఆర్ ఇష్యూ డ్రాగ్ అవుతుందా అనేది చూడాలి. లాస్ట్ వీక్ మనం చూసాం, మేబీ ఆల్రెడీ యాంటిసిపేట్ చేసా ఏంటనేది. రూపాయి అనమాట షార్ప్ ఫాల్ చూసాం, 86-60కి పడిపోవటం కూడా. మేబీ ఎట్ సమ్ పాయింట్ 87 క్రాస్ అయితే తిరిగి సర్ప్రైజ్ కూడా కాకూడదు ఇప్పుడు ఈ వీక్నెస్ ఏదైతే కంటిన్యూ అవుతుందో అనమాట దాన్ని బట్టి. అండ్ ఇది డెఫినెట్లీ ఇంపాక్ట్ కూడా చేస్తుంది మన FI ఇన్ఫ్లోస్ అవనియండి, ఓవరాల్ గా కాస్టింగ్ ఆఫ్ క్రూడ్ కానీ వీటన్నిటిపైన కూడా. అయితే యుఎస్ ఫెడరల్ మీటింగ్ కూడా లాస్ట్ వీక్ అనమాట చూస్తే మనం నాన్ ఈవెంట్ అయిపోయింది లిటరలీ అనమాట. ఏదో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అయితే ఇయర్ ఎండ్ లోపల ఒక 0.5% తగ్గిస్తాను వడ్డీ రేట్లు అన్నట్టు మోర్ ఆర్ లెస్ క్యాజువల్ గా చెప్పడం జరిగింది, కానీ ఒక సర్టెన్ దీని కింద చెప్పలేదన్నమాట పవెల్ గారు కూడా. కాబట్టి అది నాన్ ఈవెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే గనక ఈ ఇరాన్, US అండ్ ఇజ్రాయిల్ ట్రయాంగులర్ అనమాట వార్ ఏదైతే గనక మొదలైందో, దీంతో అమెరికన్ ఇన్ఫ్లేషన్ కూడా ఎట్లా పెరుగుతుంది అనేది కూడా చూడాలి. ఈ లోపల మళ్ళా ఇంకో ఈవెంట్ తరుముకొచ్చేస్తుంది నెక్స్ట్ అనదర్ 10-15 days లో. ఈ టారిఫ్స్ మళ్ళా పాజ్ అయితే July 8th వరకు పెట్టారు, అది కంటిన్యూ చేస్తారా, ఈ లోపల ఏమన్నా డీల్స్ అనౌన్స్ చేస్తుందా US, ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ మార్కెట్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ డిక్టేటెడ్ బై న్యూస్ ఫ్లో ఫ్రమ్ US అని చెప్పేసి అనాలి. US యాక్షన్స్ ఏంటి అనేది. DIIs కంటిన్యూస్ గా మన దగ్గర కొంటున్నాయి, FIs కూడా లాస్ట్ వీక్ అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం కొద్దిగా కొన్నారు అని చెప్పేసి అబ్జర్వ్ చేయొచ్చు మనం. వాళ్ళ నెట్ షార్ట్స్ కూడా తగ్గించుకున్నారు, 96,000 crores కి దగ్గరగా ఉన్నాయి అనమాట. కాబట్టి మేబీ FIs అగ్రెసివ్ గా సెల్లింగ్ చేయకుండా DIIs సపోర్ట్ ఇదే కంటిన్యూ అయితే కనుక నేను అనుకుంటాం మార్కెట్స్ అట్లీస్ట్ ఒక రేంజ్ అంటూ ఏదైతే లాక్ అయ్యి ఉన్నాయో 24,500 to 25,200 ఆ రేంజ్ లోనే ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. 24,500 అని తొందరగా బ్రీచ్ అవ్వదు అని డౌన్ సైడ్ అని చెప్పేసి కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చింది 2-3 సార్లు అక్కడ టెస్ట్ చేసి. షార్ప్ ర్యాలీస్ కూడా ఎట్లా స్పిన్ ఆఫ్ అయినాయి అనేది అనమాట మనం చూస్తూ ఉంటే. అయితే లాస్ట్ వీక్ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, నిఫ్టీ సెన్సెక్స్ పెరిగినా కూడా బ్రాడర్ మార్కెట్ లో వీక్నెస్ ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 0.5% పైన పట్టడం, BSE మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే నియర్లీ 2% పైన పట్టడం కూడా మనం చూసాం. నియర్లీ మార్కెట్ నేది సపోర్ట్ చేసి లాస్ట్ టైం ఇండెక్స్ అంటే కనుక గత వారం కాస్త రిలీఫ్ ర్యాలీ ఆటో స్టాక్స్ లో, ఎస్పెషల్లీ 2-wheeler స్టాక్స్ లో వచ్చి IT ఇండెక్స్ కూడా 1% పెరిగి, ఇటు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా దాదాపు 1.5% పెరిగి కాస్త సపోర్ట్ ఇచ్చింది అనేది చూడొచ్చు. కానీ సైమల్టేనియస్ గా ఇటు మళ్ళా ఎక్కడ ఈ తారీఫ్ గొడవలు ఉంటాయని చెప్పేసి ఫార్మా స్టాక్స్ లో కాస్త కరెక్షన్ రావటం, మీడియా స్టాక్స్ కూడా కొద్దిగా పడటం మార్కెట్ ని డెఫినెట్లీ కాస్త ఇంపాక్ట్ చేసింది అనేది నేను మాత్రం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కువగా కాల్ ఆప్షన్స్ ఎక్కడ పైలప్ అయి ఉన్నాయంటే మాత్రం అబ్జర్వ్ చేసింది అండ్ నోన్ పాయింట్స్ దగ్గర 25,500, 25,300 దగ్గర ఉన్నాయి ఎక్కువగా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. అండ్ డౌన్ సైడ్ కూడా పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మొన్న 25,000 దగ్గర బాగా జంప్ అవటం చూసాం. ఇవాళ 25,000 కింద ఓపెన్ అయ్యి అదే కంటిన్యూ అయితే ఎట్లా బిహేవ్ చేస్తుంది మార్కెట్ అనేది కూడా చూడాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ హైయెస్ట్ పుట్ ఆప్షన్స్ 24,800 దగ్గర ఉన్నాయి, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. ఇంప్లాయిడ్ వాలటిలిటీనా బోత్ కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ కూడా 13.5 నుంచి 14% దగ్గర ఓవర్ అవటం చూసాం. విక్స్ కూడా అరౌండ్ 14 దగ్గర అనమాట, 14.26 దగ్గర ఉంది. అంటే మరి ఫియర్ అయితే ఇంకా తెర మీదకి రాలా. PCR కూడా అరౌండ్ 1.06 దగ్గర ఉంది.
కాబట్టి ఇప్పటికైతే బుల్స్ ఫేవర్ గానే ఉంది. మేబీ అది వన్ ఆఫ్ శుక్రవారం నాడు మెగా ర్యాలీ ఏదైతే వచ్చిందో దానివల్ల ఇండికేటర్స్ పాజిటివ్ గా కూడా కనపడొచ్చు. బట్ డెఫినెట్లీ సైకలాజికల్ లెవెల్ ఇప్పుడు 25,000 నిఫ్టీ పైన, ఆ సైకలాజికల్ లెవెల్ క్రాస్ అయ్యి దానిపైన నిలబడుతుందా, ఆర్ 24,800 సపోర్ట్ లెవెల్ సస్టైన్ చేసుకోకుండా కిందకి వెళ్తుందా అనేది కీలకం అవుతుంది అని చెప్పేసి అయితే అబ్జర్వ్ చేయాలి. అదర్వైజ్ ఇన్ జనరల్ మార్కెట్ లో మనం చూస్తున్నాం పెద్దగానమాట యాక్టివిటీ స్టాక్ ఫ్యూచర్స్ లో కూడా ఉంటుందా, కాస్త తగ్గటం కూడా మొదలైంది అనమాట. కొత్త స్టాక్స్ తెర మీదకి వస్తున్నాయి. స్పెక్యులేటివ్ లాంగ్స్ తిరిగి అనమాట రీసెంట్లీ కాస్త కరెక్ట్ అయిన ట్రెంట్ కానీ, ఎంసీఎక్స్ కానీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కానీ, ఏంజల్ వన్, ఐఏఎఫ్ఎల్ వీటిలో అనమాట స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. షార్ట్స్ ఎక్కడ పెరిగినాయి అంటే మ్యాన్ కైండ్, శ్రీ సిమెంట్, ఏపీఎల్, అపోలో, భారత్ ఫోర్జ్ ఇలాంటి స్టాక్స్ లో కాస్త షార్ట్స్ పెరిగినాయి. డెలివరీస్ మాత్రం మోర్ ఆర్ లెస్ డిఫెన్సివ్ కౌంటర్స్ లో పెరుగుతున్నాయి అనుకోవచ్చు. టైటాన్, హిందుస్థాన్ లివర్, గాడ్రేజ్ కన్స్యూమర్, నెస్లే ఇలాంటి స్టాక్స్ లో అనమాట. కాబట్టి కాస్త సేఫ్టీ డిఫెన్సివ్ బెట్స్ కి మార్కెట్ కూడా కాస్త మూవ్ అవుతుందా అనేది మనం చూడాలి. అయితే బ్యాన్ లిస్ట్ లో కూడా ఇక ఎనీవే సెటిల్మెంట్ మంత్లీది కూడా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి చాలా స్టాక్స్ బయటకు వచ్చేసింది. ఓన్లీ ఇప్పుడు ఆదిత్య బిర్లా ఫ్యాషన్, బయోకాన్, ఆర్బిఎల్, టిటాగర్ 4 ఉన్నాయి అన్నమాట. అది అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా మాత్రం క్విక్ గా Q1 రిజల్ట్స్ దిశగా కూడా టైం అయిపోతుంది కాబట్టి నేను అనుకోవటం బై ఆన్ డిప్సే యాజ్ ఆఫ్ నో స్ట్రాటజీ ఇంకా ఉంది. స్టిక్ టు గుడ్ క్వాలిటీ స్టాక్స్. బ్రాడర్ మార్కెట్ లో అయిన యాక్షన్ బట్టి లాస్ట్ వీక్ చూస్తూ ఉంటే మాత్రం అవాయిడ్ క్యాట్స్ అండ్ డాగ్స్, కమ్ వాట్ మే క్యాట్స్ అండ్ డాగ్స్ కి అట్రాక్ట్ కావద్దు అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే వాటిలోనే స్టక్ అయ్యే పాసిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి డిఫెన్సివ్ బెట్స్ అండ్ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్టెడ్ గా ఉండమని చెప్పేసి అని చెప్తాం. ఓకే, మనందరం ప్రతిసారి మాట్లాడుకునేది లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఫ్రమ్ ది ఈక్విటీ మార్కెట్స్ ఆర్ సుపీరియర్ కంపేర్ టు ఎనీ అదర్ అసెట్ క్లాస్ అని. ఈ మధ్య తవ్వకాల్లో బయటపడింది నా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్. ఒక 10 సంవత్సరాల క్రితం 39,000 రూపాయలు సుందరం మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. మర్చిపోయాను అది వేరే ఎక్కడో ఇన్వెస్ట్ చేసి, అంటే నార్మల్గా పోర్ట్ఫోలియోలో చేయకుండా, మన అకౌంట్లో బ్రోకింగ్ అకౌంట్లో చేయకుండా ఎక్కడో వేరే వైఫ్ పేరు మీద చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ తవ్వకాల్లో బయటపడింది మొన్న వీకెండ్. 39,000 రూపాయలు ఇప్పుడు 3,39,000 అయింది. అంటే సుమారుగా 8 రెట్లు పైనే రిటర్న్ మనకు గిట్టుబాటు అయింది 10 ఏళ్లలో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్ అండి. మిడ్ క్యాప్ స్కీమ్స్లో కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ అంటాం కదా, అటువంటిది. లాంచ్ టైం నుంచి కనుక మనం చూస్తే 24.39% ఇయర్లీ రిటర్న్ ఇందులో మనకు వర్కౌట్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ స్కీమ్స్. ఇలా మనం ఈక్విటీ స్కీమ్స్లో, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. డోంట్ ఫర్గెట్ టు ఎలొకేట్ అట్లీస్ట్ ఒక 25-30%ని మ్యూచువల్ ఫండ్స్కి, వీలైతే ఇంకా ఎక్కువ 50%. ఇప్పుడు ఫండ్ మేనేజర్స్ చాలా బ్యూటిఫుల్ ఫండ్ మేనేజర్స్ వచ్చారు పిక్చర్లోకి. అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పెర్ఫార్మెన్స్ రూపంలో వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉందో కూడా మనకు అర్థమవుతోంది. ఒక బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. చాలా ఐపీఓలు మనకు రాబోయే 2 నెలల్లో రాబోతున్నాయి. వీటిలో హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇష్యూ చాలా పెద్దది, 12,500 crores. అలాగే కల్పతరు గ్రూప్ నుంచి మరొక ఐపీఓ రాబోతోంది, కల్పతరు రియల్ ఎస్టేట్ కంపెనీ. అలాగే స్పెషాలిటీ గ్యాస్ మేకర్ ఎల్ఎన్ బ్యారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్, ఈ ఐపీఓ కూడా వస్తుంది. ముఖ్యంగా అన్లిస్టెడ్ మార్కెట్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు హెచ్డిబి చూసాం మనం, లాస్ట్ కోటెడ్ అన్లిస్టెడ్ ప్రైస్ 1,225 or 1,250. ఇష్యూ ఏమో 740 రూపీస్కి వస్తుంది. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది? 12% అంతే. అంటే సుమారుగా ఒక 80-90 రూపాయలు గ్రే మార్కెట్ ప్రీమియం కనిపిస్తుంది. సో అన్లిస్టెడ్ స్పేస్లో కొన్నవాళ్ళు సఫర్ అవుతారు. ఇప్పుడు ఎన్ఎస్సిది కూడా ఇదే. బహుశా ఎన్ఎస్సి ప్రైస్ బ్యాండ్ కూడా అంత ఉండకపోవచ్చు, తెలియదు అనుకోండి మనకి వాళ్ళు ఎంత నిర్ణయిస్తారనేది. కానీ అరౌండ్ 2,250-2,300 రూపీస్ దగ్గర కోట్ అయింది అన్లిస్టెడ్ స్పేస్లో ఎన్ఎస్సి షేర్లు. సో ఆ రేట్ దగ్గర కొంటే చాలా రిస్క్ ఉంది. కేర్ఫుల్గా ఉండండి, ఎగబడి మాత్రం కొనొద్దు. క్రాంతి గారు ఏమనుకుంటున్నారు? బాంబేలో
ఎన్ఎస్సి ఐపీఓ బహుశా ఇవాళ కూడా సెబీ చీఫ్ వచ్చే మాట్లాడారు, ఎన్ఎస్సి ఐపీఓ త్రూ అయిపోతుంది, ఏమీ ఇబ్బందులు ఏం లేవు, త్వరలోనే మార్కెట్లోకి రావచ్చు అని. సో ఎలా ఉంది ఇప్పుడు? ఏమన్నా ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ ఇష్యూ తర్వాత కొంత కన్సర్న్ కనిపిస్తుందా, కలవరం కనిపిస్తుందా? కొంచెం ఇన్వెస్టర్స్లో అయితే కొంచెం కలవరం అయితే స్టార్ట్ అయింది వస్తుంది గారు. ఎందుకంటే అన్లిస్టెడ్ స్పేస్లో ఈ మధ్య మనం ప్రతిరోజు మనం లిస్టెడ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటాం, కానీ అన్లిస్టెడ్ స్పేస్లో చాలా ఎగ్జూబరెన్స్, యూఫోరియా బాగా నెలకొని ఉంటాం మనం చూసాం వస్తుంది గారు. ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ Tier 2 సిటీస్ రూరల్లో కూడా ఎన్ఎస్సి షేర్లు నమ్మటం నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది వస్తుంది గారు. చాలామంది ఎన్ఎస్సి షేర్లు కావాలి, ఎన్ఎస్సి షేర్లు కావాలి, 25 దొరుకుతాయా 100 దొరుకుతాయి అన్నట్లుగా ఒక యూఫోరియా అనేది బాగా క్రియేట్ అయింది వస్తుంది గారు. సో హెచ్డిబి కూడా లాస్ట్ 1 year నుంచి వస్తుంది గారు ఈ అన్లిస్టెడ్ స్పేస్లో బాగా యాక్టివిటీ అనేది నడిచింది, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా. కానీ ఈ ఎన్ఎస్సిలో అయితే లాస్ట్ 45 days యాక్టివిటీ కనుక చూస్తే కనుక, మామూలు మనం లిస్టెడ్ స్పేస్లో కనుక చూస్తే కనుక కొంచెం సర్క్యూట్ ఫిల్టర్స్, ఏఎస్ఎం లాంటి మెకానిజం ఉంది. అన్లిస్టెడ్ స్పేస్లో అటువంటి మెకానిజం ఏం లేదు, జస్ట్ సప్లై తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ అనేది బాగా క్రియేట్ అయింది అనమాట. అందువల్ల అన్లిస్టెడ్ స్పేస్లో ఎన్ఎస్సి మీద బాగా ఇఫోరియా కూడా బాగా స్టార్ట్ అయింది. కొంచెం ఇప్పుడైతే కొంచెం కన్సాలిడేట్ అవ్వడానికి అన్లిస్టెడ్ స్పేస్లో, ఎందుకంటే కొంచెం తొందరపడకుండా కొంచెం చూసి ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే లిస్టింగ్ అయితే తొందరగానే వస్తుంది గారు. నెక్స్ట్ ఫ్రైడే కూడా సెబీ ఇట్స్ గివెన్ ఎ స్ట్రాంగ్ ఇండికేషన్, మేము కావాల్సిన మెజర్స్ అన్ని ఇస్తున్నాం, ఎన్ఎస్సి ఐపీఓ త్వరలో చూస్తారన్నారు. టైం డ్యూరేషన్ ఇవ్వనప్పటికీ చాలా లెస్ దెన్ 1 year to 6 months టైంలోనే లిస్టింగ్కి అయితే రావడానికి అవకాశం ఉంది. అది కూడా పెద్ద లార్జెస్ట్ ఐపీఓ అవుతుంది. కానీ ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ టైంలో పెరిగిపోయింది, రేపు లిస్టింగ్ అయిన తర్వాత ఏదో లిస్టింగ్ ఎయిన్స్ బాగా వచ్చేస్తాయి అన్నట్లుగా ఇప్పుడు కొనే ఇన్వెస్టర్స్ ఆర్ లాస్ట్ 1-2 monthsలో కొన్ని ఇన్వెస్టర్స్ కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి వస్తుంది గారు. గతంలో వ్యారీ ఎనర్జీస్ షేర్లు కూడా మనకు అన్లిస్టెడ్ స్పేస్లో 2500 ట్రేడ్ అయ్యాయి. తర్వాత ఇష్యూ వచ్చింది, సరే మంచి హైప్ వచ్చింది. ఇష్యూ తర్వాత 3700కి వెళ్ళింది, తర్వాత 1800 పడిపోయింది. గందరగోళం అనుకున్నాం, మళ్ళీ లక్కీగా 3000 రూపాయల దగ్గరకు వచ్చింది. సరే, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ ఈపీసీ థీమ్ అనేది ఒక క్రేజ్ అనేది ఉంది కాబట్టి ఇది కొనసాగుతోంది. గందరగోళం జరుగుతోంది. ముఖ్యంగా ఈ అన్లిస్టెడ్ లిస్టెడ్ ఆ స్పేస్ మధ్యలో ఉండే ఈ గ్యాప్ని కొంతమంది ఆర్టిఫిషియల్గా పెంచి, ఆ షేర్ల ధరలను పెంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ బారిన పడకుండా ఉండడం మంచిది. ఏంటి బ్రేక్ తీసుకోవాలా? ఓకే, మరొక బ్రేక్ తీసుకోవాలట. బ్రేక్ తీసుకున్న తర్వాత రామకృష్ణతో మాట్లాడదాం. బ్లాక్ డీల్స్ పర్వం కొనసాగుతోంది. ఇవాళ సాయి లైఫ్ సైన్సెస్లో ఒక బ్లాక్ డీల్ జరగబోతోంది. అలాగే సాయి లైఫ్ సైన్సెస్తో సహా పలు ఇతర ఐపీఓల రీసెంట్గా వచ్చిన ఐపీఓల విషయంలో లాకిన్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇందాక మనం అన్లిస్టెడ్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం. ఇది అందరికీ రిటైల్ వాళ్ళకి సరే ఒక ఎత్తు, హైలో కొన్నవాళ్ళు ఇరుక్కుపోతారు. బట్ ఎవరికి ఉపయోగం అంటే ఈ ప్రమోటర్స్కి, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్. ప్రమోటర్స్ ఎలాగూ ఆఫర్ ఫర్ సేల్లో లేకపోతే ఫ్రెష్ ఈక్విటీ జారీ చేయడం ద్వారా లాభపడతారు. ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ చాలా తక్కువ రేట్లో కొంటాయి. ఉదాహరణకి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ 250-300 రూపీస్లో కొన్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 2 times 3 times అవుతుంది. ఇప్పుడు ఐపీఓలో వాళ్ళు కూడా కొంత స్టేక్ని అమ్మేసుకుంటారు. అలాగే తర్వాత లిస్ట్ అయిన తర్వాత లాక్-ఇన్ పీరియడ్ తర్వాత మళ్ళీ అమ్ముకుంటారు. వాళ్ళకి ఉపయోగం. అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా రిస్కీ బెట్ అవుతుంది, ఎస్పెషల్లీ హయ్యర్ లెవెల్స్ దగ్గర ఎంటర్ అయినప్పుడు. ఓకే, రామకృష్ణ గారు, ఏంటి మండే ఫ్రెష్ ట్రేడింగ్ వీక్, ఫ్రెష్ ట్రేడింగ్ డే, ఎటువంటి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తోంది, ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి ఈ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ వీక్లో? గుడ్ మార్నింగ్ అండి అందరికి. మన నిఫ్టీ లాస్ట్ 6 weeks నుంచి ఒకే జోన్ లో ఉందండి. ఆల్మోస్ట్ లోవర్ సైడ్ వచ్చేటప్పటికి 24,400, అట్లాగే హైయర్ సైడ్ వచ్చేటప్పుడు 25,200 ఆ రేంజ్ లో స్ట్రక్ అయిపోయింది 6 వారాల నుంచి. సో ఆ రేంజ్ నుంచి బయటపడాల్సిన అవసరం ఉందండి. అంటే మోస్ట్లీ జనరల్ గా ర్యాలీస్ తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత అప్ సైడ్ బ్రేక్అవుట్ రావాలి. కానీ అప్ సైడ్ బ్రేక్అవుట్ కి ఏదో ఒక హర్డిల్స్ అనేవి మనకి ప్రతి వీక్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి కొంత హర్డిల్ గా కనిపిస్తున్నాయి. సో అందువల్ల ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తుంది. అయినప్పటికీ
మోస్ట్లీ ఫ్యూ సెషన్స్ లో మన మార్కెట్స్ బ్రేక్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయండి. సో ఎనీ డిప్ అనేది ఒక బయింగ్ ఆపర్చునిటీగా మనం తీసుకోవచ్చు. సో ఫర్దర్ అప్ సైడ్ లెగ్స్ చాలా క్లియర్ గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలండి. అంటే ఇండియాకి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. ఒకటి రెండు ఇష్యూస్ అంటే క్రూడ్ ఆయిల్ పెరగడం ఇవన్నీ కూడా చెప్తున్నప్పటికీ మనకి వేరే సోర్సెస్ కూడా ఉన్నాయి, రష్యా నుంచి కూడా మనం తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది మనకి పెద్ద ఇంపాక్ట్ చేయదని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా ఇంకా నిఫ్టీ విషయానికి వస్తే మొన్న ఫ్రైడే చాలా మంచి ర్యాలీ చేయటం చూసాం. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 1.25% అన్ని ఇండస్ట్రీస్ లో పెరిగాయి. మొత్తం మీద అన్ని కూడా అంటే ఈ మధ్య లాస్ట్ వీక్ లో కొంత స్మాల్ మూవింగ్ యావరేజెస్, కొంత అవన్నీ కూడా కొంత షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అన్ని కూడా బ్రేక్ అయినప్పటికీ మళ్ళీ అవన్నీ రికవర్ అయిపోయి ఆ పైన క్లోజ్ అవటం మనం చూసాము ఫ్రైడే. RSI కూడా స్ట్రెంత్ గానే ఉంది, 61 దగ్గర RSI ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఓన్లీ వరింగ్ థింగ్ ఏంటంటే బాలింజర్ బ్యాండ్స్ మాత్రం కొంచెము కాంట్రాక్ట్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో ఈ కాంట్రాక్షన్ అనేది క్లియర్ గా రాబోయే రోజుల్లో బ్రేక్అవుట్ కి సిద్ధమవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా RSI 57.77. అట్లాగే MACD 0 పైన ఉన్నప్పటికీ నెగటివ్ క్రాస్ ఓవర్ కనిపిస్తుంది. అంటే MACD లైన్ సిగ్నల్ లైన్ కంటే కింద ట్రేడ్ అవటం కొంత కాషియస్ గా ఉండమని బ్యాంక్ నిఫ్టీలో చెప్తూ ఉంది. సో మొత్తం మీద ఓపెన్ ఇంట్రెస్ట్లు కానీ అవి కానీ చూసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 26,000 కాల్ దగ్గర ఉండటం, పుట్స్ ఏమో 25,000 దగ్గర పుట్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండటం నిఫ్టీకి. మంచి సపోర్ట్ అనేది 25,000 దగ్గర ఇమీడియట్ గా దొరుకుతుంది ఈ పర్టికులర్ సిరీస్ కి అన్నట్టు మనకి అర్థం అవుతుంది. సో పొజిషనల్ ట్రేడర్స్ కూడా 25,000 లెవెల్స్ దగ్గర లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమని చెప్తాను. అట్లాగే ఈ రోజు సపోర్ట్ లెవెల్స్ కూడా అదే నెంబర్ దగ్గర ఇవ్వడం జరిగింది, 25,008 అని. సో పొజిషనల్ ట్రేడర్స్ కానీ ఇంట్రాడే ట్రేడర్స్ కానీ ఇన్ కేస్ మార్కెట్స్ 25,000 అరౌండ్ ఉన్నప్పుడు క్లియర్ గా ఒక లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. కానీ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయమని చెప్తాను. సో మొత్తం మీద విక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది. విక్స్ కూడా లాస్ట్ ఫ్రైడే 4% కూల్ ఆఫ్ అవడం చూసాము, 13.67 దగ్గర ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా మార్కెట్స్ ఇక్కడ నుంచి బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉన్నాయి. సో క్లియర్ గా డిప్స్ లో యాడ్ చేయమని చెప్తాను. ఓకే, బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉన్నాయి. ఇవాళ పేపర్లో బిజినెస్ స్టాండర్డ్లో ASK హెడ్జ్ సొల్యూషన్స్ ఈ కంపెనీ CEO వైభవ్ సాంఘ్వి ఆయన టార్గెట్ ఇస్తున్నారు. నెక్స్ట్ 10 yearsలో సెన్సెక్స్ 14% రిటర్న్ ఇస్తుంది, కాంపౌండెడ్ రిటర్న్ 3 lakhs అవుతుందని. ఇలాంటి నెంబర్స్ చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. మధ్యలో జరిగే నాయిస్ అంతా మధ్యలో అప్పుడప్పుడు మనం గాబరా పెట్టినప్పటికీ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ 14% రిటర్న్ ఈజ్ క్వైట్ పాసిబుల్. ఇందాక నేను చెప్పాను సుందరం మిడ్ క్యాప్ ఎగ్జాంపుల్. లాస్ట్ 10 yearsలో నాకు వచ్చిన XIRR రిటర్న్ 17%. ఎక్కడికి పోవు కదా డబ్బులు, పైగా చాలా చక్కటి రిటర్న్. ఓకే, ఒక మెయిల్ చదువుతున్నాను. గోపీనాథ్ పంపించారు ఈ మెయిల్ హైదరాబాద్ నుంచి. మనం కోవిడ్ టైంలో మన అనలిస్టులు ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగా BEL కొన్నారట 120 రూపాయలు. ఇప్పుడు మంచి లాభంలో ఉన్నారు, 240% రిటర్న్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన RIL, L&T, CG పవర్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ పాప భవిష్యత్తు కోసం అక్యుములేట్ చేస్తున్నారట. మంచిదేనా ఇది? కుటుంబంలో చేయొచ్చా RIL, L&T, CG పవర్ వీటిలో SIP లాగా చేసుకుంటే? ఎనీ డౌట్ అండి, డైవర్సిఫైడ్ గా కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఒక కాంగ్లోమరేట్, ఒక లార్జెస్ట్ ఇన్ఫ్రా ప్లేయర్ ప్లస్ ఒక డైవర్సిఫైడ్, ఇప్పుడు సెమీ కండక్టర్ అన్నిట్లో డైవర్సిఫై అవుతున్న CG పవర్ లాంటిది గుడ్ చాయిస్ అండి. ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ కనమాట ఇలాంటి బ్లూ చిప్స్ కొంటాం అనమాట. ఆల్వేస్ చిల్డ్రన్ పేరు పైన ఇట్ ఈస్ మోర్ సేఫర్ కూడా. ఓకే, రైట్. అప్పుడు మెయిల్స్ పంపిస్తున్నారు మన వాళ్ళు. యూట్యూబ్లో రిపీట్ సీక్వెన్సెస్ ఉంటున్నాయి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఈ యూట్యూబ్ అప్లోడ్ చేయటంలో అని. సరే చెప్తానండి, మళ్ళీ చెప్తాను, నేను ఇంకొకసారి చెప్తాను మా యూట్యూబ్ టీంకి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీస్తున్నాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్, మేము సంబంధపల్లి నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు సురేష్ సార్. సార్, నేను గ్రీవ్స్ కాటన్ ని 245 రూపాయల్లో కొన్నాను సార్, 3 lakhs రూపీస్ పెట్టి. ఇప్పుడు 20% లాస్ లో ఉంది.
ఓకే. ఇది కరెక్ట్, ఇది ఏం చేయాలా అని అడగదామని కాల్ చేశాను సార్. 20% లాస్లో ఉన్నారు. గ్రీవ్స్ కాటన్ కుటుంబంలో ఏం చేయొచ్చు? హోల్డ్ చేయమంటానండి. మధ్యలో మల్టిపుల్ న్యూస్ ఫ్యాక్టర్స్ అన్నమాట ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా చూసిన వీళ్ళది ఈవీ డివిజన్ ఏదైతే ఉందో అనమాట దానిపైన ఒక డెసిషన్ తీసుకుంటుంది మేనేజ్మెంట్ అన్న తర్వాత కూడా అన్నమాట కాస్త స్టాక్ అప్పుడు 300 దాకా కూడా వెళ్ళటం మనం చూసాం. 300 దగ్గర నుంచి మళ్ళీ కరెక్ట్ అయ్యి ఇప్పుడు 192కి వచ్చింది. ఎందుకంటే రిజల్ట్స్ కూడా అనుకున్నట్టు అంచనాల ప్రకారం రాలేదన్నమాట. అయితే రీసెంట్ ఒక ఎక్విషన్ కూడా చేశారు. ఏదైతే గనక ఈ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అని చెప్పేసి ఇలా ఉందో మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీనే. ఎస్పెషల్లీ చాలా మంది మర్చిపోంటారు కానీ లోకేష్ వాళ్ళకి ఒక యూనిట్ ఉంది ఎంఎల్ఆర్ ఆటో అని. దాన్ని ఈ కంపెనీ తీసుకోవడం కూడా మనం చూసాం అనమాట. ఓవర్ ఏ పీరియడ్ రిటర్న్స్ ఇస్తుంది, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ప్రీ ఓపెన్ క్లోజింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. 170 పాయింట్ల నష్టంతో ముగిస్తుంది నిఫ్టీ. సెన్సెక్స్ 700 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 420 పాయింట్లు. సో వీక్ ఓపెనింగ్ చూడబోతున్నాం. చూద్దాం ఓపెనింగ్ వీక్నెస్ని మార్కెట్ ఏ విధంగా తట్టుకోగలుగుతుంది, మళ్ళీ బుల్స్ ఏమైనా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారా? మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. కేశవరామ్ ఇండస్ట్రీ జీవీకే పవర్ ఇవన్నీ కొనొచ్చు అంటారా? జీవీకే పవర్ ఇబ్బందుల్లో ఉన్న కంపెనీ. ఐ థింక్ కేశవరామ్ కూడా. ఎందుకు కొనాలనుకుంటున్నారు? కొనాలనుకోవట్లేదు. కొంతమంది మళ్ళీ పైకి లెగుస్తాయి ఇవి అనుకుంటే కొనడానికి అవకాశం ఉందా లేదా, కొనొచ్చా లేదా? అదే మీకు కొనే ఉద్దేశం వచ్చింది. వాళ్ళు ఎవరో చెప్తున్నారు కాబట్టి 6 రూపాయలు దొరుకుతున్నాయి, 10 రూపాయలు దొరుకుతున్నాయి అన్న ఉద్దేశంతో. వీటిలో రిస్క్ ఉంటుందండి. 5 రూపాయలు 6 రూపాయల్లో ఎందుకు దొరుకుతున్నాయి? అవి కష్టాల్లో ఉన్న కంపెనీలు కదా. లాటరీ టికెట్లు కొనాలనుకుంటే కొనుక్కోవాలంతే. కుటుంబంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వీటిలో ఏమైనా రివైవల్ ఛాన్సెస్ ఉన్నాయి? అంటే కేశవరాంలో కాస్త నాయిస్ నడుస్తుందండి బయట అన్నమాట. కల్కటా ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా కాస్త కొంటున్నారు. ఏదో డార్క్ హార్స్ బెట్ కింద చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇండికేషన్స్ రికవరీ అయితే స్టాక్ లో కనపట్ల. బట్ ఏంటంటే కాస్త ఎసెట్స్ ఉన్నాయి కాబట్టి డార్క్ హార్స్ బెట్ కిందే కొనాలండి. అంతేగాని దేర్ ఇస్ నాట్ బై ఎనీ పెర్ఫార్మెన్స్ ఆర్ ఫండమెంటల్స్. జీవీకే పవర్ కూడా అంతేనా? జీవీకే పవర్ అయితే అసలు ఇన్ఫాక్ట్ కేశవరాం కంటే కొంచెం వీక్ గా ఉందని చెప్పొచ్చు. ఓకే, కేశవరాంలో అదర్ ఇన్కమ్ లాస్ట్ క్వార్టర్లో ఏదో అమ్మారు, అసెట్ ఏదో అమ్మినట్లుగా ఉన్నారు. 5,800 కోట్ల రూపాయల అదర్ ఇన్కమ్ వచ్చింది. ప్రాఫిట్ 5,766 crores వచ్చింది. సో ఇది చూసి కనుక మనం గంతులేసాం. రైట్ బ్యాక్ చేశారు వసంత్ గారు. ప్రాఫిట్ అమ్మటం కూడా కాదు, ఓకే, సెటిల్మెంట్ తర్వాత రైట్ బ్యాక్ చేయటం తోటి అంత ప్రాఫిట్ లాగా కనిపిస్తుంది. ఓహో, రైట్. ఎనీవే చాలా రిస్కీ బెట్స్. మరి మీ ఇష్టం, మీ కంప్లీట్గా ఆ రిస్క్ మీరు తీసుకోదలుచుకుంటేనే కొనుక్కోండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. హలో, నా పేరు సుబ్రహ్మణ్యం, విజయవాడ నుంచి సార్. అడగండి సుబ్రహ్మణ్యం గారు. సార్ నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ పబ్లిక్ ఇష్యూ వస్తుంది కదండి, దాంట్లో అప్లై చేసుకోమని మెయిల్ ఒకటి వస్తుందండి. దానికి అప్లై చేస్తుంటారా పబ్లిక్ ఇష్యూకి? హెచ్డిఎఫ్సి గ్రూప్ నుంచి వస్తున్న కంపెనీ కాబట్టి నార్మల్గానే మార్కెట్లో ఒక మంచి పేరున్న గ్రూప్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్బిఎఫ్సి స్పేస్లో ఈ కంపెనీ కూడా ఒక మంచి, మేబీ ఆఫ్టర్ బజాజ్ ఫైనాన్స్, సుందర ఫైనాన్స్ లేదా చోళా ఇన్వెస్ట్మెంట్స్, ఇటువంటి ఈ తరహా కంపెనీ ఇది కూడా, జియో ఫైనాన్స్, ఈ రకంగా ఒక మంచి పేరెంటేజ్ ఉన్నది. వాల్యుయేషన్స్ ఒకసారి చూడాలండి. నేనైతే ఇంకా స్టడీ చేయలేదు, 25 కాబట్టి కొద్దిగా టైం ఉంది కాబట్టి మేబీ రేపెల్లింట్లో మాట్లాడుకుంటే బెటర్. క్రాంతి గారు, వారి కుటుంబం వారు ఏమైనా స్టడీ చేశారా హెచ్డిబి ఫైనాన్షియల్? నేను స్టడీ చేశానండి. యాక్చువల్గా హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఇది వరకు ఎప్పుడైతే కనుక క్రెడిలా సెపరేట్ అయిందో దీని దగ్గర నుంచి అనమాట ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకొస్తారు ఇటు ఐపీఓకి అని చెప్పేసి అందరికీ తెలిసిందే. గ్రే మార్కెట్ లో 1,000 రూపాయల పైన తీసుకెళ్ళటం, తర్వాత అనమాట ఇప్పుడు 740 అనమాట ప్రైస్ బ్యాండ్ పెట్టడంతో అనమాట చాలా దాదాపు 20-30% నష్టాలు. వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? వాల్యుయేషన్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ నాట్ వెరీ ప్రైజీ అండి. నన్ను అడిగితే కనుక దే ఆర్ లీవింగ్ సంథింగ్ ఆన్ ద టేబుల్. అదే కనుక ప్రైసింగ్ 850 900 అట్లా ప్రైజింగ్ చేస్తుంటే కాస్త హయ్యర్ అనేవాడిని. నేను అనుకుంటాం లిస్టింగ్ తర్వాత మేబీ ఒక సెల్ ఆఫ్ వచ్చిన లిస్టింగ్ గెయిన్స్ కనమాట ఇట్ కెన్ బి పర్చేస్డ్ ఫర్ లాంగ్ టర్మ్.
రేపు లేదా ఎల్లుండి దీని గురించి దీని ప్రైస్ టు బుక్ వాల్యూ ఏ విధంగా ఉంది, అదర్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ పీర్ గ్రూప్తో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. మార్కెట్స్ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి. యా, సో నిఫ్టీ సుమారుగా 140 పాయింట్ల నష్టంతో మనకు ఓపెన్ కావడం చూస్తున్నాం. అలాగే సెన్సెక్స్ కూడా 460 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టంతో కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 350 స్టాక్స్ లాభాలతో 1385 స్టాక్స్ నష్టాలతో ఓపెన్ అయ్యాయి ఎన్ఎస్సిలో. బిఎస్సిలో 430, 1270, 1:2 ఆల్మోస్ట్ 3 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో కూడా ఈరోజు మనకు సెల్లింగ్ ఉధృతంగా ఉంది అలాంగ్ విత్ ది మెయిన్ ఇండిసెస్. నిఫ్టీ గెయినర్స్లో నెస్లే ఇండియా, ఓఎన్జీసీ, బిఈఎల్ 6 స్టాక్స్ కనిపిస్తున్నాయి. అండ్ పిఎస్ఎల్ నామ్స్ రివైజ్ చేశారు, అంటే ఈ లెండింగ్ నామ్స్ని. ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి అనుకూలంగా ఉందనుకున్నాం. దీంతో జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా మనకు లాభాలతో కనిపిస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ 1.3% అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 762 వర్సెస్ 1620. సో అండ్ ఎక్స్ డివిడెండ్ అయింది హిందుస్థాన్ యూనిలివర్ 1.1% నష్టంతో మనకు ఓపెనింగ్లో కనిపిస్తుంది. అలాగే ఐటీ ప్యాక్లో హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కూడా మనకు నష్టాలతోనే కనిపిస్తూ ఉన్నాయి. ఒక డిఫెన్స్ ఇండెక్స్ మినహాయిస్తే మిగతా ఇండిసెస్ అన్నింటిలో నష్టాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అంటున్నట్లుగా ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి ఐటీ ప్యాక్లో సెల్లింగ్ కనిపిస్తుంది ఆఫ్టర్ ఎక్సెంచర్ రిజల్ట్స్. ఓవరాల్గా గ్లోబల్ క్యూసే ఎక్కువగా పనిచేస్తున్నాయని చెప్పాలి. ఎన్బిఎఫ్సి స్టాక్స్లోనూ శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇలాంటివన్నీ నష్టాలతో ప్రారంభం కావడం చూస్తున్నాం. సో ఒక వీక్ ఓపెనింగ్ కనిపిస్తోంది. రామకృష్ణ గారు ఏమైనా ట్రేడింగ్ అటెంప్ట్ చేయొచ్చా ఇక్కడ? సో ట్రేడింగ్ చేయదలుచుకుంటే 25,000 దాటిన తర్వాత మాత్రమే లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమని చెప్తానండి. ఇప్పుడు ఎలాగూ మార్కెట్స్ 24,955 ఆ జోన్ లో ఉంది. సో మధ్యాహ్నం నుంచి ఏమైనా కోలుకొని మార్కెట్స్ పైకి వెళ్తుంటే 25,000 ఒక 10 minutes కనుక హోల్డ్ అయితే లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమని చెప్తాను విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్. అది పొజిషనల్ కానీ ఇంట్రాడే కానీ పనికొచ్చే అవకాశం ఉంది. లేదు మార్కెట్స్ ఇట్లాగే కన్సల్టేషన్ అవుతుంటే ఇదే జోన్ లో ట్రేడ్ అవాయిడ్ చేయమని చెప్తానండి. షార్ట్ మాత్రం చేయొద్దు. ఓకే, షార్ట్స్ అటెంప్ట్. వసంత్ గారు, యా కుటుంబరావు గారు, ఇవాళ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయండి. బికాస్ ఆఫ్ ఆర్బీఐ ఇండికేషన్ దట్ యూనివర్సల్ బ్యాంక్ స్టేటస్ ఇస్తామని. ఉత్కర్ష్ పెరిగింది 3.5%, జనా స్మాల్ 2.5% పెరిగింది, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ కూడా 2% పెరిగింది, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ కూడా 2% పైన పెరిగింది. అదొకటి అబ్జర్వేషన్ ఓపెనింగ్ లో. ఎందుకంటే ఈ ఒక్క సెక్టర్ ఈజ్ అవుట్ పెర్ఫార్మింగ్ ఇంత వీక్ డేలో. డిఫెన్స్ కూడా, డిఫెన్స్ స్టాక్స్లో కూడా డిఫెన్స్ మనకు బయింగ్ కనిపిస్తుంది. బీడిఎల్, హెచ్ఏఎల్ ఇటువంటి స్టాక్స్ అన్నిట్లోనూ. ఓకే, ఇంకా మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. స్రవంతి మెయిల్ పంపించారు. ఓస్వాల్ పంప్స్ ఐపీఓ వచ్చింది, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? మంచి కంపెనీ అనండి ఐపీఓ. మనం శక్తి పంప్స్ ఇటువంటి వాటితో కంపేర్ చేయలేని కంపెనీ. కాకపోతే లిస్టింగ్ చూసారుగా, సబ్జ్యూడ్ లిస్టింగ్ వచ్చింది బికాజ్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్స్ అనండి. ఇంత ముందులాగా ఐపీఓ మార్కెట్ ఇంకా పుంజుకోలేదు. క్రాంతి గారు ఏంటి, ఏమన్నా ఓస్వాల్ పంప్స్ స్టడీ చేస్తారా? గారు ప్రస్తుతం కనుక వాల్యుయేషన్స్ అయితే కనుక కంప్లీట్ ఫుల్లీ ప్రైస్డ్ ఉంది వసంత్ గారు. పిఈ అయితే 70 PE దగ్గర ఉంది ఈ స్టాక్. బట్ ఏంటంటే కొంచెం ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ 1-2 quarters రిజల్ట్స్ అయితే చూసి ఫ్రెష్ ఎంట్రీ తీసుకోమంటాను. ఇన్ కేస్ లిస్టింగ్ గెయిన్స్ కనుక వస్తే కనుక కొంచెం నార్మల్గా మెజారిటీ ఆఫ్ ద ఐపీఓస్ మనం చూస్తుంటే వసంత్ గారు లిస్టింగ్ తర్వాత మళ్ళీ లిస్టింగ్ ప్రైసెస్ని మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్లో. సో అందువల్ల ర్యాలీ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీఎంట్రీ చేయమంటాను. వీళ్ళు రామ్దేవ్ బాబా గారి భక్తులు అనుకుంటాను. లిస్టింగ్ సెరమనీకి ఆయన కూడా అటెండ్ అయ్యారు ఎన్ఎస్సికి. అలాగే శ్రావణి అడుగుతున్నారు, గోదావరి పవర్ అండ్ ఎకో రీసైక్లింగ్ ఇక్కడ తీసుకోవచ్చా? కుటుంబారు గోదావరి పవర్ కొనొచ్చా ఇక్కడ? వద్దంటానండి. కరెంట్ లెవెల్స్ అయితే మాత్రం డెఫినెట్లీ వద్దంటాను. ఓకే, ఎకో రీసైక్లింగ్ కూడా కొంత హైప్ క్రియేట్ అయింది అప్పుడు ఈ రీసైక్లింగ్ థీమ్ పట్ల. క్రియేట్ అయింది కానీ నన్ను అడిగితే కనుక అవాయిడబుల్ అండి. ఎందుకంటే ఫండమెంటల్స్ కంటే కూడా
ఎక్కువ ప్రీమియంలో దాన్ని ట్రేడ్ చేసేసారు. అప్పుడు చాలా మంది స్టక్ కూడా అయ్యారు. చాలా వీక్గా కనిపిస్తుంది, అసలు టెక్నికల్గా చాలా వీక్గా కనిపిస్తుంది. అవాయిడ్ చేయండి, రెండు కూడా మీరు అవాయిడ్ చేయదగినటువంటి స్టాక్స్. తర్వాత రమణమూర్తి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. ఆయన హెచ్ఈజీ లాంగ్ బ్యాక్ 100 షేర్లు ఐపీఓలో అలాట్ అయ్యాడు. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? హెచ్ఈజీ ఐపీఓలో అలాట్ అయిన షేర్లు అంటే మేబీ మోర్ దాన్ ఏ డికేడ్ ఆర్ 1.5 డికేడ్ అండి. ఎందుకంటే ఐపీఓ ఈ మధ్యలో ఎప్పుడు రాలేదు, మధ్యలో కపుల్ ఆఫ్ కార్పొరేట్ యాక్షన్స్ కూడా ఇది. మరి అంతకాలం నుంచి వెయిట్ చేసినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ చేయటంలో అయితే నష్టం లేదు అని అంటాను. స్టాక్ రీసెంట్లీ 600 నుంచి కరెక్ట్ అయినా కూడా గ్రాఫైట్ రాడ్స్ కి కనెక్టింగ్ కూడా బై అండ్ లార్జ్ మార్కెట్ బాగుంది. ఆన్ అండ్ ఆఫ్ డంపింగ్ డ్యూటీస్ EU నుంచి అక్కడి నుంచి వచ్చినా కూడా అనమాట దట్ ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ వెల్ యాజ్ ఆఫ్ నౌ. అందుకని చెప్పేసి హోల్డ్ చేస్తాను నేనైతే. అప్పుడు బహుశా 10 రూపాయలకి వచ్చి ఉంటారు, ఇప్పుడు 2 రూపాయల ఫేస్ వాల్యూ కనిపిస్తుంది. అండ్ మధ్యలో 850 వరకు వెళ్ళింది, ఇప్పుడు 480 సమీపంలో కనిపిస్తుంది. సో ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసి పెట్టింది. మీరు ఐపీఓ టైం నుంచి హోల్డ్ చేస్తున్నా అంటున్నారు కాబట్టి. తర్వాత లిఖిత్ అడుగుతున్నారు. IRFC 139లో కొన్నారు. టాటా మోటార్స్ 722 రూపాయల్లో 7 షేర్లు మాత్రమే ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఇవి ARFC కూడా కాస్త వీక్ గానే ఉందని చెప్పేసి అని అనాలండి. రీసెంట్ ర్యాలీ ఏదైతే వచ్చిందో ర్యాలీ తర్వాత కాస్త ఫిజిల్ అవుట్ కూడా అయిపోతుంది. మనం చూస్తున్నాం అనమాట. ఈ ర్యాలీలో దాదాపు 150 కూడా క్రాస్ అవ్వలేకపోయింది. 146, 147కి వచ్చి మళ్ళీ తిరిగి కరెక్ట్ అవుతుంది అండ్ తిరిగి సపోర్ట్ లెవెల్కి వస్తుంది. మేబీ ఈసారి 130 బ్రేక్ అయితే న్యూ హైట్, ఇది న్యూ లో టచ్ అయినా కూడా సర్ప్రైజ్ కాను నేను. కాబట్టి ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాను. ఓకే. తర్వాత సోమ్ డిస్టిలరీస్ అట తేజ్పాల్ రెడ్డి అడుగుతున్నారు. సోమ్ డిస్టిలరీస్ ఉన్నాయి, నేవా భూపా ఉన్నాయి, ఈ రెండు ఇంకా కొందాం అనుకుంటున్నారు, యాడ్ చేసుకోవచ్చా? సోమ్ డిస్టిలరీస్ సోమ్ కొనమంటానండి. ఎందుకంటే రీసెంట్లీ కపుల్ ఆఫ్ కార్పొరేట్ డెవలప్మెంట్స్ అని కాకుండా బై అండ్ లార్జ్ లిక్కర్ స్టాక్స్ ట్రాక్ చేస్తున్నా కాబట్టి నేను ఇలా అర్నింగ్స్ ట్రాన్స్క్రిప్ట్ కూడా చూడటం జరిగింది. హైలీ పాజిటివ్ గా చెప్పారు. కాబట్టి నేను అనుకోవటం స్లైట్లీ స్పెక్యులేటివ్ రిస్కీ బెట్ అయినా సరే స్టాప్ లాస్ అనమాట కొంచెం డిస్టెంట్ గా అరౌండ్ 135 అట్లా అనమాట స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంటారు. స్టాక్ ఆల్రెడీ 52 వీక్ హై వెరీ రీసెంట్లీ టచ్ అయింది కాబట్టి మేబీ తిరిగి 52 వీక్ హై క్రాస్ అయితే 200+ కూడా వెళ్ళొచ్చు. ఓకే. లక్ష్మణ్ రావు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ SIP చేస్తారట, మ్యూచువల్ ఫండ్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మ్యారేజ్ పర్పస్ కోసం. చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి సుందరం మిడ్ క్యాప్ మాత్రమే కాదు, HDFC మిడ్ క్యాప్, మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్, నిపాన్ ఇండియా మిడ్ క్యాప్, ఇవన్నీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అలాగే బంధన్ స్మాల్ క్యాప్, SBI స్మాల్ క్యాప్, ఈవెన్ ఫ్రమ్ నిపాన్ స్పేస్, నిపాన్ స్మాల్ క్యాప్, ఇలాంటి స్కీమ్స్ మీకు లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు కాబట్టి చేయొచ్చు. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్కి చూస్ సమ్ లార్జ్ క్యాప్ స్కీమ్స్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్ లైక్ అగైన్ HDFC ఫ్లెక్సీ క్యాప్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ పెర్ఫార్మర్. తర్వాత చిన్న ఖాసిం, షేక్ చిన్న ఖాసిం అడుగుతున్నారు. BSc నెట్వర్క్ టెక్నాలజీస్, ఈ రెండు ఉన్నాయిట, ఏ ప్రైస్లోనూ రాయలేదు మీరు, హోల్డ్ చేయొచ్చా ఈ రెండు? BSc నెట్వర్క్ టెక్నాలజీస్ ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. నెట్వర్క్ కూడా కొంచెం కన్సాలిడేట్ అవుతుంది, కొంచెం ట్రేడింగ్ నడుస్తుంది. 1900 నుంచి 1600 రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది. ఈ టైంలో 2 స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. అనిల్ కుమార్ KPI గ్రీన్ ఎనర్జీ 620 రూపాయలు 200 షేర్లు తీస్తున్నారట, హోల్డ్ చేయొచ్చా, లాస్ బుక్ చేయొచ్చా? KPI గ్రీన్ ఎనర్జీ హోల్డ్ చేయమంటానండి. ఇంట్రెస్టింగ్లీ నేను జస్ట్ లాస్ట్ వీకెండే ప్రమోటర్ని కలిసాను అనమాట, ఫారూక్ పటేల్ అని. ఆయన కంపెనీ అట్లీస్ట్ అనమాట యాజ్ ఆఫ్ నో కాస్త హైప్ తోటి బాగా పెరిగి ఇప్పుడు కరెక్ట్ అవుతున్నా కూడా దే ఆర్ విత్ గుడ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్. కాబట్టి కరెక్ట్ అయిన తర్వాత ఇంత 474, 475 దగ్గర అయితే అమ్మటం అడ్వైజబుల్ కాదు. మేబీ ర్యాలీలో 530, 540 వస్తే అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, కానీ హోల్డ్ అంటాను ఇప్పటికైతే. 460 దగ్గర ఒక మంచి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి KPI గ్రీన్ ఎనర్జీ. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్.